హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలెక్య అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. ఇక సీను చిలకమ్మ చిలకమ్మ అని వెనకాల వస్తూ ఉంటాడు. ఇక అలెక్య మాత్రం ఈ సీనుకి దొరకకూడదు, ఇక ఆట పట్టించాలి అని అనుకొని వెంటనే అలెక్య ఇక అక్కడే ఉన్న కారులోకి ఎక్కేస్తుంది. ఆ కారు ఎవరిదో కాదు, ఇక శశికాంత్ది. ఇక శశికాంత్ కూడా తను వెనుక తిరిగి చూడకుండా ఇక ఫోన్ మాట్లాడుతూ తను తీసుకొచ్చిన ప్యాకెట్స్ అన్నీ ఇక బ్యాగ్స్ అన్నీ ఇక వెనకాల పెట్టేసి ఆ కార్ని అనుకోకుండా అలాగే తీసుకొని ఇక ఇంటికైతే వచ్చేస్తాడు. అప్పుడే ఇక ఇంటికి రాగానే శశికాంత్ వెనుక తిరిగి చూడకుండా అలానే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక దివ్య కారులోంచి దిగి, ఇదేంటి అక్క వాళ్ళ ఇల్లులా ఉందేంటి, నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చానా అని ఇక దివ్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య కార్లోంచి దిగి ఇక అంతా చూస్తూ ఉండగా అప్పుడే ఆనంది బయటికి వస్తుంది. ఇదేంటి, నువ్వేంటి దివ్య ఇక్కడున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు దివ్య, అవునక్క, నాకు ఏదోలా అనిపించి నేను సీనుకి దొరకకుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. అప్పుడే ఇక ఎదురుగా కారు ఉండడంతో ఆ కారు ఎక్కేసాను. ఇక ఇదిగో ఈ కారే అని అనగానే, ఇది మా మామయ్య గారి కారు అని ఇక అనగానే, ఇక అందరూ నీ కోసం వెతుకుతూ ఉంటుంటారు కదా అని ఇక అంటూ ఉంటుంది. ఆనంది అయితే, అవునక్క, సీనుని ఆట పంచించాలని ఇలా చేశాను, ఇక నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక ఆనంది, లేదు దివ్య, నువ్వు ఒక్కదానివే వెళ్ళలేవు, నేను ఇప్పుడే ఇక సీనుగానికి ఫోన్ చేసి చెప్తాను, నిన్ను వాడే తీసుకువెళ్తాడు, అమ్మ నాయనలను కూడా కంగారు పడద్దని చెప్తాను అని ఇక ఆనంది చెప్పగానే ఇక దివ్య సరే అక్క అని అంటూ ఉంటుంది. వెంటనే ఇక దివ్య ఇక ఆనంది, నేను లోపలికి వెళ్ళి వస్తాను, ఇక్కడే ఉండు, నేను వెంటనే వస్తాను అని ఇక ఆనంది లోపలికి వెళ్ళగానే ఇక ఆనంది లోపలికి వెళ్ళగానే దివ్య ఇల్లు మొత్తం చూస్తూ, అక్క మీ ఇల్లు చాలా బాగుంది, ఇక బావగారిని ప్రతిసారి చూద్దామన్నా ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఏదో ఒక రూపంలో ఇక తనని చూడలేకపోతున్నాను, బావగారిని కూడా చూస్తే బాగుండేది అని ఇక దివ్య తన మనసులో తానే అనుకుంటూ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్యకైతే అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇదేంటి, ఇది నేను ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు అనిపిస్తుంది, ఇదంతా నాకు ఇంత ముందుకు తిరిగిన ప్రదేశంలా ఉందేంటి, అసలు నాకు ఏమవుతుంది అని ఇక అటు ఇటు తల పట్టుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పెరట్లో. అదే సమయంలో అక్కడ ఎవరో ఉన్నారేంటి అని ఇక ఆదిత్య వెంటనే ఇక అలెక్య దగ్గరికి వస్తాడు. ఎవరు నువ్వు అని వెనుక తిరిగి ఉన్న దివ్యని అడగగానే వెంటనే ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుందేంటి అని దివ్య తిరుగుతుంది. ఆదిత్యని చూసి ఒక్కసారే షాక్ అయిపోయి కింద పడిపోతుంది. ఇక ఆదిత్య కూడా దివ్యని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి దివ్య 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 అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకువచ్చి దివ్య ముఖంలో చల్లేస్తాడు. అప్పుడే ఇక దివ్య లేస్తుంది. ఆది, నీ కోసం నేను పెళ్ళి కూడా వద్దనుకొని వచ్చాను, కానీ ఆలోపే నాకు యాక్సిడెంట్ కావడం నాకు జరిగింది, ఇక నీ కోసం నేను తిరిగాను, కానీ యాక్సిడెంట్లో ఇదంతా మర్చిపోయాను, నీ కోసమే నేను పెళ్లి పీటల నుంచి లేచిపోయి వచ్చాను అని ఇక దివ్య ఆదిత్యతో అంటూ ఉంటుంది. ఏంటి దివ్య, నీ పెళ్ళి జరిగిపోయిందని అమ్మ చెప్పింది, నీ పెళ్ళి జరిగిపోయిందని నిన్ను మర్చిపోవాలని అమ్మ చెప్పింది, కానీ నీకు పెళ్ళి జరగలేదా, నా కోసం ఎన్ని రోజులు వేచి ఉన్నావా అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్య కూడా, అవునాది, నీ కోసం నేను ఇన్ని రోజులు వేచి చూస్తున్నాను, నీ కోసం నేను ఇక పెళ్లి పీటలు నాకు పెళ్ళికి మళ్ళీ ఏర్పాటు చేశారు, ఇక పెళ్లి ముహూర్తానికి అమ్మా నాన్నలకు తెలియకుండా వచ్చాను, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అని దివ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంటి అలెక్య, నేను కూడా నా మనసులో నిన్ను తొలగించుకోలేకపోతున్నాను, ఎప్పుడు నువ్వు నాకు గుర్తుకు వస్తూనే ఉన్నావు, కానీ అమ్మ చెప్పిన మాటతో నువ్వు వేరొకరి సొంతం అయిపోయావని తెలుసుకొని ఇక నిన్ను కోరుకోకూడదని అనుకున్నాను, కానీ నీకు పెళ్లి జరగలేదా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే.
అప్పుడే ఇక అవునది నీకోసం నేను పెళ్ళి జరిపించుకోలేదు, ఇక నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని అనగానే ఏంటది నువ్వు మళ్ళీ నడవగలుగుతున్నావు కదా అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే అవునా అలక్య, నేను నడవగలుగుతున్నాను, ఈరోజు ఒక దేవత నన్ను నడిచేలా చేసింది అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది ఇక దివ్య కోసం వెతుకుతూ హాల్లో నుంచి బయటికి వస్తుంది. అప్పుడే ఇక దివ్య ఆదిత్యతో మాట్లాడడం గమనించి ఏంటి దివ్య బావగారిని ఆట పట్టిస్తుందా ఏంటి అని అనుకొని దివ్య వెనుక నుంచి గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఏంటలెక్య, నన్ను దూరంగా పెట్టి ఇన్ని రోజులు ఎలా ఉన్నావు, నిన్ను ప్రేమించానని నేను ప్రాణంగా ప్రేమించాను, కానీ నువ్వు నాకు ఈ కాళ్ళు లేని పరిస్థితి చూసి నా కా నుండి వెళ్ళిపోయావు, ఇక నువ్వు దక్కవేమో అన్న పరిస్థితిలో నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ఇక ఆదిత్య చెప్తూ ఉంటాడు. అప్పుడే అలక్య లేదాది నువ్వు పెళ్ళి చేసుకున్నా కానీ నేను నీతోటే ఉంటాను, నువ్వంటే నాకు ప్రాణం, అమ్మ నాన్నలు ఎంత చెప్పినా వద్దని చెప్పినా నేను నీ కోసం వచ్చాను అని ఇక దివ్య కూడా ఆదిత్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదు దివ్య అలక్య, నేను ఇక వేరే వారికి సొంతమయ్యాను కాబట్టి నేను ఇప్పుడు నీతో ఉండలేను అని ఆదిత్య చెప్పడంతో లేదాది నీతో నేను ఎప్పటికీ ఉండాలి అని దివ్య అలక్య అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఇక చాలా బాధపడుతూ నిన్ను ఇన్ని సంవత్సరాలుగా ప్రేమించి దూరం చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అని ఆదిత్య కూడా అంటూ ఉంటాడు. ఈరోజు నువ్వు నడుస్తున్నావంటే మా అమ్మ నాన్నలు కూడా చాలా సంతోషపడతారు, మళ్ళీ తిరిగి నీకు నాకు పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటారా అది అని అంటూ ఉంటారు. ఈరోజు నాకు ఈ కాళ్ళు రావడానికి నా భార్యే కారణం, నా భార్యని దూరం చేసుకొని నీతో ఎలా ఉండమంటావా అలక్య, ఎలా ఉండమంటావు, ఇక నేను నడవలేని స్థితి చూసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, ఆ తర్వాత నన్ను నడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి, ఇక తిరిగి నేను నడవలేనని ఇక నేను కుమిలిపోయేవాడిని రోజు, కానీ నా దేవత నన్ను నడిచేలా చేసింది, ఈరోజు తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను నడిపించడానికి ప్రయత్నం చేసింది, ఇక ఈరోజు నేను నడుస్తున్నానంటే కారణం నా భార్య ఆనందియే అని ఆదిత్య చెప్తూ ఉండగా అప్పుడే దూరంగా ఉండి ఆనంది ఇదంతా వింటుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే దివ్య పేరు అలక్యనా, అయితే ఆదిత్య గారు ప్రేమించింది దివ్యనేనా, ఇక వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, దివ్య ఇక పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోయి పెళ్లి బట్టల నుంచి వచ్చింది ఆదిత్య గారి కోసమా అని ఇక అనుకుంటూ ఆనంది కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక దూరంగా నుండి సునంద కూడా బయటికి వస్తుంది. వెంటనే సునంద ఆనందిని చూసి ఏంటి ఆనంది, ఎందుకు ఇలా నిల్చొని చూస్తున్నావు అని అంటూ ఉంటుంది. సునంద అయితే అవునత్తయ్య గారు, అటు చూడండి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట, దివ్య ఆదిత్య గారు ప్రేమించుకున్నారని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారంట, ఇప్పుడు దివ్యనే ఇక తను ప్రేమించిన అమ్మాయిని తెలిసి షాక్ అయ్యి ఇలా చూస్తున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, దివ్య కోసం నేను ఆదిత్య గారిని వదులుకోవాల్సి వస్తుందేమో అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అలక్యని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి అలక్య ఏంటి ఇక్కడికి వచ్చిందేంటి, ఎవరైతే ఆదిత్యని కలవకూడదు అనుకున్నానో వాళ్ళే మళ్ళీ తిరిగి ఆదిత్యని కలిశారేంటి అని సునంద అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటత్తయ్య గారు ఆ అమ్మాయి గురించి నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే అవునమ్మా, తన గురించి నాకు ముందే తెలుసు, ఆదిత్య ఆ అమ్మాయి ఇంత ముందుకే ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా కుదిరింది, కానీ ఆదిత్యకి యాక్సిడెంట్ కావడంతో వాళ్ళ తల్లిదండ్రులను తనని ఆ పరిస్థితిలో చూసి తన కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేస్తే తను జీవితాంతం బాధపడవలసి వస్తుందని తన నుండి దూరంగా తీసుకొని వెళ్ళిపోయారు. ఇక తను వేరే వారికి సొంతమైందని అనుకున్నాను, కానీ తిరిగి మళ్ళీ ఆదిత్య కోసం ఇలా వస్తుందని అనుకోలేదు. ఇక ఆ దివ్య ఈరోజే ఇలా వెళ్ళిపోయింది, మళ్ళీ
ఆదిత్యకి ఏదైనా జరిగినా కానీ అలానే నడిమిట్లో వదిలేసి వెళ్ళిపోతుంది. కాబట్టి దివ్య గురించి ఆలోచించకమ్మా. నువ్వు నీ భర్తని కంటి పాపలా చూసుకుంటావు. నా కొడుకు ఈరోజు ఇలా నడుస్తున్నాడంటే కారణం నువ్వు. కాబట్టి నీ తోడుని ఎప్పటికీ విడవకూడదు. ఆ అమ్మాయిని ఎలాగో అలా నచ్చజెప్పి ఇక్కడి నుంచి పంపించేస్తాను. కానీ నువ్వు మాత్రం నీ మనసుని ఇక నీలోంచి తొలగించుకోకూడదు. ఆదిత్య నువ్వుంటేనే జీవితాంతం సంతోషంగా ఉంటాడు. ఇక వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు. ఎప్పటికీ నువ్వు ఆదిత్య భార్యవి. ఇక ఎప్పటికీ నువ్వు ఆదిత్యతోనే ఉండాలి. నాకు పెద్ద కొడుకుగా నువ్వు మాత్రమే ఉండగలవు. నీతో ఉంటే నా కొడుకు చాలా సంతోషంగా ఉంటాడు. నీ ప్రాణాలు కాసింత లెక్క చేయకుండా ఈరోజు వాడిని కాపాడి వాడిని నడిచేలా చేశావు. ఇలా చేయడం నీకు మాత్రమే సాధ్యమవుతుంది. నువ్వు మాత్రమే నా ఇంట్లో సంతోషంగా నా కుటుంబాన్ని ఉండనివ్వగలుగుతావు. ప్రతి విషయంలో నువ్వు నా కుటుంబానికి ఎంతో చేశావు. అలాంటిది నిన్ను వదులుకొని ఆ అలెక్కిని నా కొడుక్కి పెళ్ళి ఎలా జరిపిస్తాననుకున్నావు? లేదు, ఎప్పటికీ నువ్వు ఆదిత్య భార్యవే. ఆదిత్యకి జీవితాంతం కలకాలం నువ్వే తోడుగా ఉంటావు. ఇక మరి ఎవరికి సొంతం కావు అని ఇక అంటూ సునంద ఆనందికి నచ్చజెప్పుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది, ఏంటత్తయ్య గారు, ఇక దివ్యకి గతం గుర్తుకు వచ్చింది. తన పేరే అలేఖ్య అని. ఇక యాక్సిడెంట్ చేసింది ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయిని తెలిసిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. తనని వదులుకోనని చెప్తుంది. అలాంటిది ఎలా? ఆదిత్య గారు కూడా తన మనసులో తనకి చోటుంది. ఇప్పుడు నేను దూరంగా ఉండి వాళ్ళిద్దరినే కలపడమే మంచిదనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే ఇక సునంద, లేదమ్మా, ఇక నీకు ఆదిత్యకి బలమైన బంధం ఉంది, తాళిబంధం. ఆ బంధాన్ని విడదీసే శక్తి ఆ దేవునికి కూడా లేదు, అంటే ఆ అమ్మాయికి కూడా లేదు. ఆ అమ్మాయికి నేను నచ్చచెప్పి ఇక్కడి నుంచి పంపించేస్తాను. నువ్వు ఆదిత్యకి సొంతం కావాలి. ఆదిత్య నీ మీద ప్రేమ చాలా ఉంది, అంటే నువ్వు చేసిన త్యాగం వాడు మర్చిపోలేకపోతున్నాడు. ఇప్పుడు మాట్లాడేది చూడు, ఆదిత్య ఏం మాట్లాడుతున్నా అలేఖ్యతో, ఎప్పటికీ నా దేవతతోటే నేను ఉండాలనుకున్నాను అని ఒక మాట అన్నాడు. విన్నావు కదా? అంటే ఆదిత్య నిన్ను మాత్రమే కోరుకుంటున్నాడు. ఇక నీ పొజిషన్లో ఎవరిని ఊహించుకోవడం లేదు. కాబట్టి ఆ అలేఖ్యకు కూడా దూరంగా ఉండదలుచుకున్నాడు. అంటే నీతోటే ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు మాత్రం నిరుత్సాహపడి ఆదిత్యని దూరం చేయకు అని ఇక సునంద నచ్చజెప్తుంది. వెంటనే ఇక సునంద ఇక అలేఖ్యతో ఆదిత్య మాట్లాడి ఆదిత్యక నుంచి వెళ్ళిపోగానే వెంటనే అలేఖ్య ఆగు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య సునందను చూసి షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. ఎవరు నీకు అత్తయ్య గారు? నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకున్నావా అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటి అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. మరే ఎందుకు అత్తయ్య గారు అని పిలుస్తున్నావు? ఇప్పుడు నా కొడుకు వేరొకరికి సొంతమైపోయాడు. ఇక నా కొడుకు వారితోనే ఉంటాడు. ఇక నువ్వు దయచేసి ఇక నుంచి వెళ్ళిపో. నువ్వు ఈ ఇంట్లో నుంచి ఎంత వెళ్ళిపోతే అంత మంచిది. నా కొడుకు ఇప్పుడిప్పుడే మారిపోతున్నాడు. ఈరోజు మళ్ళీ వాడు నడుస్తున్నాడంటే కారణం నా కోడలు ఇక తను నిరుత్సాహపడకుండా వాడిని నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇక ఆ ప్రయత్నంలో తను సక్సెస్ అయ్యింది. ఇప్పుడిప్పుడే వాళ్ళు కలిసిపోతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి నా ఇంటిని ఇక బాధ పెట్టకు ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో అలేఖ్య. నీకు ఎంత డబ్బంటే అంత డబ్బు ఇస్తాను, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇక సునంద ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య, లేదత్తయ్య గారు, నేను వచ్చిందే ఆది కోసం. ఆదిని జీవితాంతం ఇక తోడుగా ఉంటాననుకుంటున్నాను అని అనగానే, లేదు, ఈరోజు నువ్వు ఇక ప్రాణాలతో ఉన్నావంటే కారణం ఆదిత్య భార్య ఆనందియే. ఇక ఆనందికి ద్రోహం చేయాలనుకుంటున్నావా? తను నీ అక్కగా పరిచయం చేసి నిన్ను ఇక హాస్పిటల్లో చేర్పించి ప్రాణాలు పోకుండా కాపాడింది. అలాంటి ఇక ఆనందికి ద్రోహం చేయదలుచుకున్నావా అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య తనకి చేసిన సేవలన్నీ ఆనంది గుర్తుకు చేసుకుంటుంది. వెంటనే ఇక ఆనంది మంచితనం తెలుసుకొని, సరే అత్తయ్య గారు,
నేను ఆదిత్యని మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని ఇక వెంటనే సునంద చెప్పిన మాటలు విని ఆనంది మీద ప్రేమ కలిగి వెంటనే దివ్య ఇక ఆదిత్య నుండి దూరంగా వెళ్ళిపోవడానికైతే ఒప్పుకుంటుంది. ఈ విధంగానైతే సునంద దివ్యని ఇక దూరంగా లేక ఆదిత్య నుండి దూరంగా వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.